సో నేను జల్పల్లిలో ఉన్న విజయ్ మాన్వి ఆర్ట్స్కి వచ్చిన. లాస్ట్ టైం అయితే అసలు నేను వీడియో ఇట్లా పెట్టంగానే ఇట్లా రీచ్ వెళ్తుండే అనమాట. అట్లుండే వినాయకుడు అయితే క్రేజీ ఉండే. ఈసారి అంతకు మించి ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి అన్నతో మాట్లాడినా అనమాట. కొన్ని కాన్సెప్ట్ చూపించిండు, క్రేజీ ఉన్నాయి. సో ఇప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు. హనుమాన్జీ వచ్చినారు, హనుమాన్జీ మీద వినాయకుడు ఉంది. సో చూడండి మీరు ఒకసారి. అసలు ఆల్మోస్ట్ గణేశుడు ఒక 20 డీటెయిలింగ్ చూడండి. హనుమాన్జీ కాళ్ళు అయితే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే యాప్స్ కానీ నర్వ్స్ కానీ ఆల్మోస్ట్ 25 feet ఉన్నదన్నమాట ఈ హనుమాన్జీ ప్లస్ గణేశుడు. క్రేజీ డీటెయిలింగ్ అయితే బ్రో. అసలు ఇది క్రేజీ అసలు. ఒకసారి చూడండి, మల్లార గణేశుడు హార్స్ మీద నించొని ఉన్నాడు. మస్తు హైట్ ఉంది బ్రో. ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ షెడ్కి రీచ్ అయిపోయినాయి అనమాట. ఇంత పెద్ద మల్లార గణేశుడు చూడండి. బ్యాలెన్సింగ్ కూడా అనుకోవచ్చు, ఒకటే సింగిల్ రాడ్ మీద ఉన్నాడు అనమాట గణేశుడు. అసలు క్రేజీ అసలు. ఇంకా డీటెయిలింగ్ అయితే చెప్పలేం, చూసుకోవచ్చు మీరు. ఆ నర్వ్స్ కానీ అట్లా ఫినిషింగ్ అయితే వస్తుంది. సో జస్ట్ ఇది ఎపిసోడ్ 1 ఒకటే కాబట్టి నేను ఇంకా కొంచెం అప్డేట్ కూడా ఇస్తాను అనమాట. సో విజయ్ మాన్వి ఆర్ట్స్లో మీరు ఎవరైనా గణేశుడు బుక్ చేసి ఉంటే మీరు డిఎం చేయండి. నెక్స్ట్ టైం మీ గణేశుడిని మంచిగా తీద్దాం. ఓకే, ఇంకా ముందర ఇవన్నీ ఉన్నాయి అనమాట గణేశులు, యూనిక్ గణేశులు. అక్కడికి వెళ్ళి కవర్ చేద్దాం. ఈ గణేశుడు కింద అయితే ఏమో కాన్సెప్ట్ అయితే ఉంది, ఇంకా ఫినిష్ అవ్వలే. శివలింగం అవుతాడో లేకపోతే అర్థం కావట్లే. కానీ పైన వినాయకుడు చూస్తే మాత్రం శివుడిలాగానే ఉన్నారనమాట. శివలింగమే అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం, నెక్స్ట్ వీక్ వరకు కంప్లీట్ అవుతుంది కదా, అప్పుడు కవర్ చేద్దాం. మనకి విజయ్ మాన్వి ఆర్ట్స్లో వినాయకుడు ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఉంటుంది అనమాట. సో చూడండి, మీకు చూపిస్తా. వినాయకుడు ఫేస్ అయితే క్రేజీ ఉంటుంది అనమాట. ఇట్లా శాంతి రూపంలో ఇట్లా స్మైలింగ్ ఫేస్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ యూనిక్వి అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా కింద ఏదో కాన్సెప్ట్ ఉంది, వెల్డింగ్ చేసి పెట్టినారు. పైన దాని మీద గణేశుడు కూర్చొని ఉన్నారు అనమాట. ఇవన్నీ ఒక 10 days తర్వాత నేను సెకండ్ ఎపిసోడ్ చేస్తాను కదా, అప్పటికి కవర్ అయిపోతాయి. అప్పుడు మనకి ఒక షేప్ అనేది అర్థమవుతుంది అనమాట. ఒక చూడండి, స్మైలింగ్ ఫేస్ ఉంది, క్రేజీ వచ్చింది అసలు. క్యూట్, ఇట్లా గణేశుడు మనం చూసి నవ్వుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. అన్ని సింగిల్ రాడ్ మీదనే ఉంది ఈ గణేశుడు అయితే. ఈ గణేశుడు నంది మీద నించొని ఉన్నారు. ఇది కూడా చాలా పెద్ద గణేశుడు, మస్తు హైట్ ఉన్నారనమాట. సో ఒకసారి డీటెయిలింగ్ చూడండి, నందిది మస్తు డీటెయిల్ ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇది ఏదో నరసింహస్వామి కాన్సెప్ట్లో ఉంది. వావ్, ఇంకా ఫినిషింగ్ అయితే క్రేజీ వచ్చింది. ఇంకా మస్తు గణేశులు ఉన్నాయి, లాస్ట్ దాకా చూడండి వీడియో అయితే. ఇవన్నీ వర్క్ అవుతున్నాయి. వా 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 బ్రో, అసలు క్రేజీ ఉన్నాయి విజయ్ మాన్వి ఆర్ట్స్లో. గణపతి పప్ప మోర్య. ఎన్ని ముంబై గణేశులు చూసినా మన దుల్పేట్ గణేశుడిని చూడంగానే అదొక ఆనందం అనమాట. ఎంత నిండుగా ఉందో చూడండి. మొత్తం షెడ్లో సగం గణేశుడే ఉన్నారనమాట. బాబా బాబా బా, గణపతి పప్ప మోర్య. ఇట్లా చాలా గణేశులు ఉన్నాయి. ఇవన్నీ ఇంకొక 10 daysలో మనకి ఫినిష్ అయితే అయిపోతాయి. అంటే ఒక షేప్ వస్తుంది అనమాట. అప్పుడు ఒకసారి మనం నీట్గా కవర్ చేద్దాం. ఇవన్నీ జాయింటింగ్ వర్క్లో ఉన్నారు. ఇవన్నీ యూనిక్ మోడల్స్ బ్రో. అవన్నీ కింద అన్ని లయన్స్ వస్తాయో మరి. అయ్యప్ప స్వామి రూపం, అయ్యప్ప స్వామి గణేశుడు అనమాట. అరే, ఈ గణేశుడు ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతుంది కదా, ఆ గణేశుడే. కింద పంచముఖ ఆంజనేయ స్వామి, దాని మీద వినాయకుడు ఉన్నారనమాట. అబ్బా బాబా బాబా, 25 feet వరకు ఉంటారు గణేశుడు అయితే. అరే క్రేజీ ఉంది అసలు. హనుమాన్జీ డీటెయిలింగ్ చూడండి, మోకాలు. బ్రో క్రేజీ బ్రో. అసలు విజయ్ మాన్వి ఆర్ట్స్లో నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బాబా బాబా. సో ఇదన్నమాట విజయ్ మాన్వి ఆర్ట్స్ అప్డేట్. ఈ విజయ్ మాన్వి ఆర్ట్స్లో మీ గణేశుడు ఉంటే కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీ మండపం హైదరాబాద్లో ఉంటే పక్కా విజిట్ అయితే చేస్తా.
అట్లున్నాయి అన్నమాట గణేషులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. గణపతి బప్పా మోరియా.